జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించిన చూరనే. లోపల ఈ నమశివాయ అనేది లోపల ఎక్కడ తిరుగుతుందో గమనించండి. వాయు రూపంలో సంచారం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎక్కడో ఒక చోట ఇలా 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 కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. మనకి పూర్తి దృష్టి దాని మీద కేంద్రీకరించాలి. ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక మళ్ళీ దాని అర్థము, దాని శబ్దము, దాని ధ్వని కూడా అక్కల ఆ మార్గమే ఇలా వెళుతూ ఉన్న మార్గం ఎందుండి ఉదయించుచున్నదో అది ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మశక్తి లేదా శవం జపం చేయదుగా, ఎందుకంటే దానికి ప్రాణశక్తి లేదు, మనకు ఉంది కాబట్టి చేస్తున్నాం. ఆ ప్రాణశక్తిని పట్టుకోవాలంటే ఆ శక్తి మీదకే లోపలికి చూడాలి. ఆ మంత్రనాదం ఎందుండి ఉదయించుచున్నదో గమనించు మనస్సు అందే లీనం. ఈ గమనించడం అనేది అలవాటు అయితే ఏమవుతుందంటే గమనించే మనస్సు ఆ జపంలో లీనమైపోతుంది. ఆ రకంగా మనస్సును మనం లీనం చేసుకోవచ్చు. అది జపం చేసే విధానం. అంటే ఖచ్చితంగా ఓ గదిలో కూర్చోవాలి, ఓ మూలకి వెళ్ళిపోవాలి, తలుపు చెడత అన్ని వేసియాలి, ఎవరిని రావద్దని చెప్పాలి. భార్య కాదు, భర్త కాదు, ఎవరు ఉండదు అక్కడ. ఇద్దరు కూర్చొని చేయడానికి ఏదైనా సత్యమైన వ్రతం కాదు జపం. ఎవరు ముక్తి వారిదే. భార్యకి మాత్రమే వైరాగ్యం ఉండొచ్చు, భర్త పనికి మేలిన వాడు కావచ్చు. ఏం చేస్తాను ఇక్కడ? భర్త మహాయోగి కావచ్చు, ఇప్పుడు పెద్ద రోగి కావచ్చు. ఎవడు చెప్తాడు? ఒకరి కాంక్షలు వదిలితే ఒకరికి వదలం. అందుకే మన వివాహ నిబంధనలో ధర్మేచ